వరాలనిచ్చే చల్లని తల్లి. ఆషాఢంలో ఆరంభ పూజలు అందుకునే శక్తి స్వరూపిణి. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. పౌర్ణమి రోజు భద్రకాళి అమ్మవారు నిండు శాకంబరిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కూరగాయలతో పూజించే శాకంబరి ఉత్సవాల విశిష్టతేంటి? శాకంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనమేంటి? కాకతీయ వారసత్వ నగరం ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాల విశిష్టత గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచానికి శాకంబరి ఉత్సవాలను పరిచయం చేసిన ఘనత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే. ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది. ఆషాఢమాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయని, చేపట్టిన అన్ని రంగాలలో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కరుణా కటాక్షాలతో సర్వశుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, కూరగాయలతో అలంకరించి ఆరాధించడం వల్ల కరువు కాటకాలు దరిచేరవని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ నమ్మకమే ప్రతి ఏటా ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులను భద్రకాళి దేవాలయం వైపు ధారపడేలా చేస్తుంది. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యే శాకంబరి ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. శాకంబరి ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఓరుగల్లులో భద్రకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించిన తరువాతే వివిధ రాష్ట్రాల్లోని దేవతామూర్తులు, దేశంలోని వేరువేరు ఆదిపరాశక్తులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ శాకంబరి ఉత్సవాలకు కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. విదేశాలలో స్థిరపడ్డ ఓరుగల్లు వాసులు కూడా శాకంబరి ఉత్సవాల సమయంలో ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. భద్రకాళి అమ్మవారు నిండు శాకంబరిగా దర్శనమిచ్చిన రోజున ఎలాంటి కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆలయ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ శాకంబరి ఉత్సవాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది. పూర్వం 100 ఏళ్ల కరువు ఒకేసారి సంభవించినప్పుడు ప్రజలు అనేక కష్టాలు అనుభవించారట. అలాంటి సమయంలో భద్రకాళి అమ్మవారిని వేడుకోగా తన శరీరం నుండి ధనధాన్యాలు, కూరగాయలు, అన్నపానీయాలు విడిచి ప్రజల కష్టాలు తీర్చిందని చెబుతుంటారు. కష్టకాలంలో అమ్మవారు ప్రజల ప్రాణాలు కాపాడారు కాబట్టే అప్పటి నుంచి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఫలాలతో ఆరాధించి శాంతింపజేయాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఈ శాకంబరి ఉత్సవాలు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం వల్ల అతివృష్టి, అనావృష్టి ప్రజల దరిచేరవని ఆలయ అర్చకులు అంటున్నారు.
వందల ఏళ్ల నుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ 1979 నుండి అశేషంగా జరుగుతున్నాయి. ఓరుగల్లులోని భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైన అనంతరం విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. పాడ్యమి రోజు ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు 21వ తేదీన పౌర్ణమితో ముగుస్తాయి. పక్షం రోజులు 15 అవతారాలలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందులో కామేశ్వరి, కపాళిని, కుల్లాక్రమం, భేరుండాక్రమం, విరోధిని క్రమం, వహ్నివాసిని క్రమం, మహావజ్రేశ్వరి క్రమం, శివదూతి క్రమం, త్వరితాక్రమం, కులసుందరీ క్రమం, నీలాక్రమం, నీలపతాకాక్రమం, విజయాక్రమం, సర్వమంగళాక్రమం, జ్వాలామాలిని క్రమం రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారు. చివరి రోజు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కంటే ఈ శాకంబరి ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంటుంది. కేవలం సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలను మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఉత్సవాలకు చాలా ప్రసిద్ధి ఉండడం వల్ల విఐపీలు, ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుని పరవశించిపోతుంటారు. కన్నుల పండువగా జరిగే ఈ ఉత్సవాలను కన్నులారా తిలకిస్తున్న ఓరుగల్లు ప్రజలు పులకరించిపోతున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సృష్టిలో లభించే కూరగాయలతో ఆ దేవతామూర్తిని అలంకరించి ఆదరించడమే ఈ ఉత్సవాల విశిష్టతగా చెప్పుకుంటారు.